హాయ్ అందరికీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. ఇవాళ మేమైతే అనుకోకుండా యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాము. అదే వ్లాగ్ అండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. ఇంకా మేమైతే సార్లమైసమ్మ వెళ్దాం అనుకున్నాము, అక్కడ టూర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మేమైతే యాదగిరి గుట్టకైతే నిజంగా అనుకోకుండా వెళ్ళామండి. అంటే ఆ నిమిషం దాకా మేము యాదగిరి గుట్ట పోతామని అనుకోలేదండి. అంటే మా దేవుడే రప్పించుకున్నాడేమో అనిపిస్తుంది. అంటే మేము అనుకుంటున్నాము 2 మంత్స్ నుంచి, ఇవాళ అయితే అలా పోదామని అనుకోలేదండి. అసలు వేరే టూర్ ఉండే, ఇంకా అది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా దేవుడు అట్లా రప్పించుకుంటున్నాడేమో అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేద్దామని గుండం దగ్గరికి అయితే వెళ్తున్నాము. కార్ పార్కింగ్ ఒక 50 రూపీస్ తీసుకుంటారు. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అయితే 12:30 అయితే అయ్యింది. ఇంకా కళ్ళకు అద్దాలు పెట్టుకుందని మాత్రం ఏం అనుకోకండి, ఎండలు బాగా కొడుతున్నాయి, కళ్ళకి ఇట్లా ఏమన్నా ఎర్రగా అవుతున్నాయని నేను అలా పెట్టుకున్నాను. ఎప్పటికైతే ఏం పెట్టుకోనండి. సో మా పిల్లలు ఆడుకుంటామంటే ఇంకా గుండం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలు ముగ్గురు మునిగారు. గుండంలో అయితే వాటర్ బాగానే ఉండే, జనాలు కూడా చాలా మందే ఉన్నారు. నేనైతే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఈత రాని వాళ్ళు ఒడ్డుని ఎలా ఇస్తారో మా పిల్లలు అట్లా ఇస్తున్నారు అన్నట్టు. మా హస్బెండ్ అయితే ఇంకా స్నానం చేసి ఎండ కొడుతుందని మంచిగా కూర్చున్నాడు టవల్ కప్పుకొని. ఇంకా ఆటో మాట్లాడుకొని అయితే ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. కార్కి అయితే 500 అంట పార్కింగ్కి, ఇంకెందుకు డబ్బులు వేస్ట్ అనుకొని 100 రూపీస్ ఇచ్చి అయితే వెళ్తున్నాము. ఇంకా ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి, కానీ ఆ ఫ్రీ బస్లో జనాలకి మేము ఎక్కలేము అని, నాతో కాదు అని మా హస్బెండ్ అంటే ఇంకా ఆటో తీసుకొని వెళ్తున్నాము. ఇంకా పైన కొబ్బరికాయ అయితే ఒక్క కొబ్బరికాయ 100 రూపీస్ ఉంటుందంట. కింద అయితే 100కు 2 వచ్చాయండి. ఇంకా నేను 2 కొబ్బరికాయలు ఇంకా టికెట్ కూడా తీసేసుకున్నాము. ఫ్రీ దర్శనం మాతో కాదు అని మా హస్బెండ్ అంటే ఇంకా 150 రూపీస్ దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము. ఇంకా 4కి గుడి క్లోజ్ చేస్తారంట, 5:30కి మళ్ళీ ఓపెనింగ్ ఉంటారంట. ఆటో అంకులే మాకు చెప్పాడు. సో ఇంకా ఎందుకు ఫ్రీ దర్శనానికి, ఆ లోపల మా దర్శనం అయిపోతుంది అనుకొని మేము ఇంకా 150 రూపీలో వెళ్ళిపోయాము. అంటే 1 అవర్లో మా దర్శనం అయితే మంచిగా చాలా చాలా బాగా జరిగిపోయింది. ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం కొబ్బరికాయ అయితే కొట్టాలి కదా, ఇంకా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయ్యేసరికి అయితే ఒక ఈజీగా 3:30 అయితే అయ్యింది. 3:30 అయితే అయింది. మా పిల్లలు ఆకలి ఆకలి అని మొత్తుకుంటున్నారు. మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాం కదా, ఇంకా పులిహోర ప్యాకెట్లు అయితే తెచ్చుకోవాలని ముందుకైతే మా హస్బెండ్ వెళ్ళారు. ఇంకా పులిహోర ప్యాకెట్స్ తీసుకురానికి అతను వెళ్తే ఇంకా నేనైతే ఇంకా కొంచెం వీడియోస్ అలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. అప్పటికి ఫుల్ ఎండ, మా పిల్లలు కాలు కాలుతున్నాయి అని మొత్తుకుంటున్నారు. ఎండాకాలం ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం కష్టమే, అంతేం ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే బయట మనకు వెదర్ గాలి వస్తుంది కదా, కొంచెం రిస్క్ మాకు అలా అనిపించింది అన్నట్టు. ఇంకా లడ్డు అయితే అభిషేకం లడ్డు తెచ్చాము. ఇంకా పులిహోర ఆకలి మంటకం నేను ఒక ప్యాకెట్, మా పిల్లలు మనిషికి ఒక ప్యాకెట్ అయితే తినేసాము. కడుపు అయితే స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా నైటే డిన్నర్ బయట ఎక్కడైనా చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా కార్ దగ్గరికి అయితే వస్తే ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్ అయితే కనిపిస్తే ఇంకా చాక్లెట్ మిల్క్ షేక్ అయితే నేను మా పిల్లవాడు ఇద్దరు తీసుకున్నాము. మా హస్బెండ్ కూడా తాగేసాము. నాకైతే ఆకలి అయితే కూడా తాగేసాను. ఇంకా మా పిల్లలు అయితే ఇంకేముంది, బొమ్మల షాప్లో చూసేది ఇంకేదో ఒక బొమ్మలు కావాలని ఇప్పకపోతే ఇంకా నొల్లి అరవడము ఏడవడము. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా స్వర్ణగిరి అయితే వచ్చేసాము. స్వర్ణగిరిలో కూడా 50 రూపీస్ అండి కార్ పార్కింగ్. ఇంకా పార్కింగ్ కూడా మస్తు దూరం, 1 కిలోమీటర్ దూరం. ఇంకా అంత దూరం పార్కింగ్ చేసేసి పిల్లగానికి గుర్తుంది, అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేకుండే అండి. అప్పుడు మేము దర్శనం కూడా కాలేకుండే, ఎందుకంటే నైట్ వెళ్ళినాం చీకట్లో. 9 తర్వాత వెళ్తే మాకు ఇంకా దర్శనం కాలేదు. సో మళ్ళీ ఇవాళ ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు వచ్చేసాము. ఇక్కడ కౌంటర్స్, సెల్ కౌంటర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ టికెట్స్ కౌంటర్స్ అన్నీ మనం ఎంట్రీలోనే ఉంటాయి, ఎంట్రీ అయ్యేటప్పటికే ఉంటాయి. ఇంకా మా హస్బెండ్ అయితే తను ఒక్కడే ఫోన్ పెట్టాడు. నా ఫోన్ అయితే నేను బ్యాగ్లోనే పెట్టేసుకున్నా. ఎవరు పెడితే నేను వీడియోస్ తీసుకోవాలి లోపల అన్నట్టు. ఇంకా నన్ను ఏం చెక్ చేయలేరు, లోపలికి పంపించారు. ఫుల్ జనాలు అక్కడ కూడా టికెట్స్ ఉంటాయి. 300, 100 రూపీస్ టికెట్స్ అయితే ఉంటాయి. ఇంకా 500 టికెట్స్ కూడా ఉంటాయంట. మేమైతే ఇంకా 100 రూపీస్ టికెట్ మీద వెళ్ళిపోయాము. దర్శనం తొందరనే అయిపోయింది.
1 అవర్ పడుతుందని చెప్పారు. కానీ 1 అవర్ అయితే మాకేం పట్టలేదు. హాఫ్ అన్ అవర్లో టికెట్ అయితే అయిపోయింది. ఇంకా నేను ఫోన్ తీసుకుపోయి దేవుని వీడియో కూడా తీశానండి. ఇంకెవరైనా నా ఫోన్ లాక్కుంటారేమో అన్న భయంతో మీరు కూడా మొక్కుకోండి. ఆ దేవుని మహిమలు అందరికీ జరగాలని, అందరికీ మంచిగా ఉండాలి నేను కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా వీడియో అలా తీసానన్నట్టు. ఇది కూడా లోపల గుళ్ళో వీడియో అండి. బయట ఇంకెవరైనా జనాలు చూసి ఫోన్ లాక్కుంటారేమో అన్నట్లు ఒక క్లిప్ తీసి అలా పెట్టేశాను అనమాట. ఇంకా బయటికి వచ్చేసాము. దర్శనం అయితే మంచిగా జరిగిందండి. దర్శనం మంచిగా అయిపోయింది. ఇంకా ప్రసాదం దగ్గరికి తీర్థం తీసుకుందాం అన్నట్టు లైన్లో వెళ్తున్నాము. ఇంకా ప్రసాదం కింద అయితే దొడ్డు రవ్వ హల్వా ఉంటుంది కదా, హల్వా చేసి ఇచ్చారు. అలా కూర్చొని ఆ ప్రసాదం తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. బయటకు వస్తే ఇంకా విష్ణు అయితే వాటర్లో పడుకొని ఉంటాడు అన్నట్టు. అది కూడా వీడియో మొత్తం తీశాను. ఇదైతే కలర్ఫుల్ అండి. అసలు వ్యూ అయితే మస్తు ఉండే. ఇంకా విష్ణువు వాటర్లో పడుకొని ఉంటారు. ఇంకా వీడియోస్కి అయితే బాగానే ఉండే. ఇంకా నేను వీడియో మొత్తం తీశాను. ఇలా ఇక్కడికి మాకు అప్పటికే 8:30 అయిపోతుంది. మా పిల్లలు ఆకలి ఆకలి అని అంటున్నారు. దిక్కు నిద్ర వస్తుంది, అందరూ అలసిపోయినరు. ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరదామని బయలుదేరుతున్నాము. బయలుదేరినాక ఇంకా బయటికి వచ్చేసరికి పిల్లలు ఆడుకునే గేమ్స్, ఇంకా సెల్ఫీ స్టిక్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా నేనైతే ఒక సెల్ఫీ స్టిక్ మాత్రం ఎక్కాను. ఫర్ ఈచ్ వన్ 20 రూపీస్ అంట. నేను మా చిన్నోడు ఇద్దరం 40 రూపీస్ ఇచ్చి ఇద్దరం అయితే ఎక్కాము సెల్ఫీ స్టిక్. ఇది వీడియో కూడా ఉంటుంది, షార్ట్ వీడియోలు అయితే పెడతాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా మా హస్బెండ్ కార్ తీసుకోవడానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాడు. అది 1 కిలోమీటర్ అండి. మేము అంత దూరం రాలేము అని అంటే మేము ఇక్కడ ముందుకు వచ్చేస్తున్నాం. తను కార్ తీసుకొని మ్యూజిక్ బాగుంది కదా. మేము ఇబ్రహీంపట్నం ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇబ్రహీంపట్నం అక్కడ దగ్గర ఉన్న మంగళపల్లిలో కొత్త రెస్టారెంట్ పడ్డది, అంటే రాచకొండ రుచులు. అంటే సరే హస్బెండ్ బాగుంటుంది చూద్దాం రా అంటే వెళ్ళాము. మా పిల్లలు ఏడుస్తున్నారు. అది ఇవాళ కూడా రుచులు అంటే రాగి సంగతి, చేపల స్పెషల్స్ ఉన్నాయి. ఇంకా మేమైతే ఫస్ట్ అయితే బటర్ నాన్స్, మొగలై చికెన్ అయితే తీసుకొని తినేసి లాస్ట్ బిర్యానీతో అయితే దగ్గర మంగళపల్లి దగ్గర మీరు కూడా ఎప్పుడైనా టేస్ట్ చేయండి. చాలా చాలా బాగున్నాయి. ఇలా మా డే అయితే ఈ ఫుడ్తో లాస్ట్ ఎండ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. వీడియో నచ్చితే